రాజమహేంద్రవరంలోని ఏపీ పేపర్ మిల్ ఎన్నికలు రసవత్తరంగా ఆసక్తికరంగా జరుగుతున్నాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండగా ఇక్కడ మాత్రం కూటమి కకావికలమైంది. ఆయా పార్టీలకు సంబంధించిన కార్మిక సంఘాలు, నాయకులు విడివిడిగా పోటీ చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. పేపర్ మిల్ ఎన్నికల్లో తమ రాజకీయ పార్టీల సిద్ధాంతాలకు విరుద్ధమైన పార్టీలకు చెందిన కార్మిక సంఘాలు కలిసి పోటీ చేయడం గమనార్హం. ఐఎన్టీయూసీ, వైఎస్ఆర్సీయూ, సిఐటియు, ఎస్డబ్ల్యూ, డబ్ల్యూ.ఏ, భారతీయ మజ్దూర్ సంఘ్ ఒక ప్యానెల్ గా ఏర్పడ్డాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐఎన్టీయూసీ, సిపిఎంకు చెందిన సిఐటియుతో కలిసి బీజేపీకి చెందిన భారతీయ మజ్దూర్ సంఘ్ కలిసి పోటీ చేయడం విశేషం. అలాగే వామపక్ష పార్టీ అయిన సిపిఐకి చెందిన ఏఐటియుసి, సిఐటియుతో కాకుండా జనసేన కార్మిక సంఘంతో కలిసి పోటీ చేస్తోంది. ఏఐటియుసి ఎంప్లాయీస్ యూనియన్, యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్, జనసేన ట్రేడ్ యూనియన్, యునైటెడ్ ఫ్రంట్ గా కలిసి పోటీ చేస్తున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన టీఎన్టీయూసీ పోటీలో నామమాత్రంగా మిగిలింది. గతంలో గుర్తింపు యూనియన్ గా ఉన్న ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీ ఎస్కేఎస్ అనే చిన్న కార్మిక సంఘంతో కలిసి పోటీ చేస్తోంది. అందుకే స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, టీడీపీ సీనియర్ నేత గన్ని కృష్ణ వంటి వారు ఎన్నికల పగ్గాలు వదిలేసినట్లు చెబుతున్నారు. దాదాపు 711 ఓట్లు కలిగిన ఈ ఎన్నికల్లో జనసేన పార్టీకి చెందిన యూనియన్ బలంగా ఉందని, ఆ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ ఫ్రంట్కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 29న జరిగే ఏపీ పేపర్ మిల్ గుర్తింపు సంఘ ఎన్నికలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్యరేఖ వద్ద సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగే వాతావరణ మార్పునే ఎల్ నినోగా వ్యవహరిస్తారు. దీని ప్రభావంతో తూర్పు నుంచి పశ్చిమ దిశగా వీచే రుతుపవనాలు బలహీనపడతాయి. దీనివల్ల పసిఫిక్ మహాసముద్రంలోని వెచ్చని నీరు ఆసియా వైపు కాకుండా అమెరికా తీరం వైపునకు ప్రవహిస్తుంది. దీని ఫలితంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే 0.5 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 3 పెరుగుతుంది. ఎల్ నినో ఏర్పడిన సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా వాతావరణం అస్తవ్యస్తమవుతుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు వస్తే భారత్ లాంటి దేశాల్లో వర్షాలు తగ్గి కరువు పరిస్థితులు ఎదురవుతాయి. ఎల్ నినో భారతదేశం పైన, ఆంధ్రప్రదేశ్ పైన తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ ప్రభావం కొంత కనిపిస్తోంది. జూలై నెల ప్రవేశిస్తున్న వానల జాడ కనిపించడం లేదు. ఇప్పటికీ ఎండలు మండిపోతున్నాయి. ఈ ఏడాది వర్షాకాలం ఉండకపోవచ్చని విశ్లేషిస్తున్నారు. మోస్తరు వర్షాలు కురిసినా సెప్టెంబర్ వరకు వర్షాభావ పరిస్థితులు, ఎండ తీవ్రత కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈశాన్య, నైరుతి రుతుపవన ప్రవేశంతో పంటలు వేసే సాంప్రదాయం, అలవాటు ఉన్న ఆంధ్రప్రదేశ్తో పాటు భారత్లోని పలు ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొంటాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఏపీలో నైరుతి రుతుపవనాలు బలహీనపడటం వల్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వర్షాలు సకాలంలో కురవకపోవడం వల్ల ఖరీఫ్ పంటలైన వరి, వేరుశెనగ, పత్తి వంటి వాటి సాగుకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రతలు పెరిగి వడగాలులు వీచే ప్రమాదం ఉంది. దీనివల్ల చెరువులు, జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గి తాగునీటి ఎద్దడి ఏర్పడవచ్చు. భారతదేశంలో వర్షాధార పంటలైన వరి, చెరకు మరియు పప్పుధాన్యాల దిగుబడి తగ్గిపోతుంది. తద్వారా ఆహార కొరత, ఆహార ఉత్పత్తుల ఉత్పత్తి తగ్గడం ద్వారా మార్కెట్లో కూరగాయలు, ధాన్యాల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే దేశంలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వడగాలులు పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఎల్ నినోను ఆపడం ప్రభుత్వాలకు కూడా సాధ్యం కాదు. ముందస్తు జాగ్రత్తలే పరిష్కారమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాజమహేంద్రవరంలోని చారిత్రాత్మక కోటిలింగాల ఘాట్ను ఓ నమూనా ఘాట్గా తీర్చిదిద్ది మిగిలిన ఘాట్లన్నింటిలోనూ ఇదే శైలిని వర్తింపచేయాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. ఈ ఉదయం అసిస్టెంట్ కలెక్టర్ క్షితిజ్ ఆదిత్య శర్మ, టౌన్ ప్లానింగ్ విభాగం, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఘాట్ పరిసరాలను ఆయన పరిశీలించారు. ఘాట్లన్నింటినీ ఒకే తరహా ఏకరూప నమూనాలో అభివృద్ధి చేయడం ద్వారా నదీ తీరం అంతా ఏకరీతిలో ఆకర్షణీయంగా కనిపిస్తోందన్నారు. ఇందులో భాగంగా కోటిలింగాల ఘాట్లోనికి ప్రవేశించు మార్గాలు, వెలుపలకు వెళ్ళు మార్గాలు, ఫీడింగ్ రూమ్, టాయిలెట్స్, దుస్తులు మార్చుకునే గదులు, జల్లు స్నాన ఏర్పాట్లను సురక్షితంగా, పర్యావరణ హితంగా తీర్చిదిద్దాలన్నారు. అలాగే ఈ ప్రదేశాన్ని పరిశుభ్రత, అద్భుతమైన లైటింగ్ మరియు ఆధునిక హంగులతో సమగ్ర పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు. ఇటు సందర్శకులు, అటు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించేలా ఈ ఘాట్ను తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులకు సూచించారు.
కాలుష్య రహిత గోదావరి పుష్కరాల నిర్వహణ అనేది లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్లాలన్నారు. చుక్క మురుగునీరు కూడా గోదావరిలోకి కలవకుండా పక్కా చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే ఈ ప్రదేశాన్ని ప్లాస్టిక్ రహితంగా మరియు పరిశుభ్రమైన పర్యాటక ప్రాంతంగా మార్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. ఆయన వెంట స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మహేష్, ఎస్ఈ రీటా, సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, ఈఈలు మదర్షా అలీ, మాధవి, ఎంహెచ్ఓ వినూత్న, ఇతర సిబ్బంది ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రేపు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ను ఒక పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. విద్యార్థుల విద్యా పురోగతి, హాజరు, అభ్యాస ఫలితాలు, నైపుణ్యాలు, ప్రవర్తన, ఆరోగ్య స్థితి వంటి అంశాలను తల్లిదండ్రులకు ప్రత్యక్షంగా వివరించి విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పాఠశాల తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ పేర్కొన్నారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరయ్యేలా ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తల్లికి వందనం పథకం ద్వారా జిల్లాలో 340.88 కోట్ల ఆర్థిక సహాయం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం 150 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు 100 కోట్లు, కొవ్వూరు మున్సిపాలిటీకి 20 కోట్లు, నర్సాపురం మున్సిపాలిటీకి 15 కోట్లు, నిడదవోలు మున్సిపాలిటీకి 7 కోట్లు, పాలకొల్లు మున్సిపాలిటీకి 5 కోట్లు, మండపేట మున్సిపాలిటీకి 3 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో పుష్కర ఘాట్ల అభివృద్ధి, మౌలిక వస్తువుల కల్పన, మౌలిక సదుపాయాల మరమ్మతులు, పారిశుద్ధ్యం, తాగునీటి ఏర్పాట్లు, అలాగే పుష్కరాల సందర్భంగా అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టనున్నారు.